ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా ఇవాళ ఈ పేపర్లో ముచ్చట చూస్తే నాకు ఒక మోటు సామెత గుర్తొచ్చిందిలా. మోటు సామెత అంటే మోటు సామెత. బిచ్చం పెట్టని కోపానికి అంటే వాడంటే గుడిసెను ముట్టించిండట. అంటే గుడిసెను ముట్టించిండని చెప్పిన. వాస్తవానికి సామెత ఇంకోటి ఉంటుంది, అది అర్థమై ఉంటుంది అందరికి. కానీ గట్ట చెప్తే నడుస్తుందని గుడిసెను ముట్టించిండని చెప్పిన. నిజంగా కూడా పెద్దలు ఏ చెప్పినా తప్పు చెప్పలేదులా. ఎందుకు చెప్పిన కాముచ్చనంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి 7 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నారట. 7 ఏళ్ళుగా ప్రేమించుకుంటే ఆ అమ్మాయి కంటే ఈ మధ్య కాలంలో ఇంకో పొరగాంతో పెళ్లి ఫిక్స్ చేసిరట. పెళ్లి ఫిక్స్ చేస్తే పెళ్లి అవుతుంది, ఇక నాకు దక్కది అమ్మాయి. ఇక లగ్గం అయినంటే కథం అయిపోయి. ఏం చేయాలి? లగ్గం కాకముందుకే ఏది చేసినా లగ్గం కాకముందుకే చేయాలనుకొని ఈ పొరగాడు ఒక కంకణం కట్టుకుంటారు. మామూలుగా ఊర్లలో అయితే కొంతమంది ప్రేమించిన అమ్మాయి పోతుందని ఏం చేస్తారంటే పిల్లగాని అయ్యమ్మకో పిల్లగాని మేనమామకో ఇంకా కొద్దిగా అధికారం ఉంటే ఏకంగా పిల్లగానికే ఫోన్ చేస్తారు. అయితే ఇదంతా పాత ట్రెండ్ అనుకొని ఏమనుకుంటూ పడే కొత్తగా ఆలోచించుండు. ఏం ఆలోచించుండు ఈ మోతవారి అంటే, ఈ అబ్బాయి అమ్మాయి 7 ఏళ్ళుగా ప్రేమించుకుంటారు కదా. 7 ఏళ్ళుగా ప్రేమించుకున్నప్పుడు పోటువలు ఉంటాయా? మామూలుగా ఈ కాలంలో 7 రోజులు ప్రేమించుకుంటే పోటువలు బీటువలు అన్నీ ఉంటాయి. 7 ఏళ్ళ ప్రేమించుకోబట్టి ఒక పోటు ఉందంట. మంచిగా దాన్ని మంచిగా కలర్ తీపించినట్ట. కలర్ తీపించి మంచిగా పోస్టర్లు అతికిచ్చినట్ట. పోస్టర్లు అతికిచ్చి ఈ అమ్మాయిని ఎవరికైతే ఇస్తారో ఆ పొరగాని దేవురు అంటే తంగళ్ళ పెళ్ళి అంట. ఈ తంగళ్ళ పెళ్ళికి చెందిన ఈ అబ్బాయి ఇంటికి ఊరికి పోయినట్ట. ఊరికి పోయి ఊరు మొత్తం అతికేసినట్ట పోస్టర్లు. ఊరు మొత్తం పోస్టర్లు అతికేసినట్ట. పిల్లగాని ఇంటి చుట్టూ అతికేసినట్ట. ఇంకా సున్నం అవపడకుండా అతికేసినట్ట. అతికేసి ఏం చెప్పినంటే, పిల్లగాని పేరు వచ్చేసి ఏం పేరు అంటే వంగ విజయ్ గౌడ్ అంట పిల్లగాని పేరు. పిల్లగాని తండ్రి పేరు వంగ గోపాల్ గౌడ్ అంట. ఇగో ఈ విజయ్ గౌడ్ అంట ఆయన నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటుండు. నేను ఈ అమ్మాయితోటి 7 సంవత్సరాలుగా ఇద్దరం కలిసి 2 సైడ్ లవ్ మాది. మా అమ్మగారి ఆ పిల్లని ఇచ్చి పెడితేనే మర్యాద, లేకపోతే ఇంకా ఇజ్జతిస్తాని పెద్ద పోస్టర్లు అతికేసి పెట్టిండట. పొద్దుగాల లేచిరట. జనాలు అంతా లేచి చూస్తారా కల్లా మొత్తం ఊరు మొత్తం పోస్టర్లు ఉన్నాయట. అరే ఏమన్నా కొత్త సినిమా కావచ్చు అనుకొని పోయి చూస్తారా కల్లా కొత్త సినిమా లేదు, ఏమి లేదు, పాడైపోని ఈ పొరగాని చక్కదనం పెట్టినట్టు. అరే ఈ వంగ విజయ్ గౌడ్ అంటే పలానా ఆయన కొడుకు, అలా ఏ పేరు రాసిరు, ఏం కావచ్చు అనుకొని వాళ్ళు ఏమైనా లేవలేదంట. గట్టిన పాలోళ్ళు పంగోళ్ళు ఉంటారు కదా, పోయి తర్వాత పెట్టినట్ట. తలుపు తీయంగానే చూడాయని చక్కదనం పాడైపోను. ఊరు మొత్తం అతికేసిరు. మనం ఏడబోతామో పాడైపోను. ఏడికెళ్ళి తీసుకొచ్చి ఆ పొలం పాడైపోను. ఆ పొలం ఏడుకంటే సిద్దిపేట జిల్లా అంట అమ్మాయిది. సిద్దిపేట జిల్లా అమ్మాయిది. ఇదేమో రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇక ఏది కొత్త పెళ్లి పిల్లగాందేమో అదేది తంగల పెళ్ళి. అయితే ఏడికెళ్ళి తీసుకొచ్చి ఈ సంబంధం పాడైపోను. ఊరంతా ఇజ్జత్ బాయ్. చూడు పోస్టర్లు అనగానే పోయి చూస్తారా కదా మంచిగా ఆ పొరగాంది ఆ పొల్లది మంచిగా పోస్టర్ నిలబడ్డ పోస్టర్ పెట్టి మీకు సైడ్కి అవపడతా చూడురి. 2 పోస్టర్ పెట్టి మేము 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం, మీరు దయచేసి ఈ అమ్మాయిని ఇచ్చిపెట్టాలి. మళ్ళీ కింద కూడా రాసిండు. ఎందుకు రాసిండంటే ఏం రాసిండంటే ఈ అమ్మాయిని కేవలం బంగారం కోసమే పెళ్లి చేసుకుంటుంటు. అయితే ఈ అమ్మాయికి అంట 16 తులాల బంగారం పెడతా అని చెప్పిరంట. ఈ అమ్మాయి తల్లిదండ్రులు 16 తులాల బంగారం పెడితే కేవలం బంగారం కోసమే నా బంగారం అసోటి నా లవర్ని పెళ్లి చేసుకుంటున్నాడు. వీడు స్వార్థపరుడు. వీనికి నేను చెప్పినా కానీ వినకుండా అమ్మాయికి ఇష్టం లేదు. అమ్మాయి ఇంట్లో ఒప్పించారంటే బలవంతంగా ఒప్పించి పెళ్లి చేస్తురు. నాకు కాబోయే పిల్లం నాకు కావాలి, నా లవర్ నాకు కావాలని ఏకంగా ఊరు మొత్తం పోస్టర్లు వేసిందంట. అవురా పిల్ల, ఎవడన్నా అమ్మాయిని నాకు ఇవ్వాలన్నప్పుడు ఏం చేయాలి? 4 పెద్ద మనుషులను తీసుకొని పోయి అడగాలి. లేదు పోలీస్ స్టేషన్ కాడికి పోవాలి. నేను ప్రేమించుకున్నాను సార్, మా అమ్మగారు నాకు పిస్తలేరని చెప్పాలి. లేదు వేసుకపోవాలి. ఎటన్నా పోతామే, ప్రపంచం చాలా పెద్దగా ఉంది, ఏదైనా పోయి బతమే. ఇప్పుడు నీ మీదే ఇష్టం లేదు కాబట్టినే అమ్మాయి ఇంకోళ్ళ కాడ మెడ ఊపింది. నిజంగా నిన్ను ఇష్టపడేది అయితే, బరాబరిగా ఇష్టపడేది అయితే ఎదురుగానే చెప్తుంది. పొరగా రాగానే నేను ఆల్రెడీ ఇంకొని ప్రేమించిన వీడికెళ్ళి వెళ్ళిరాబాయ్ అంటే పత్తలే కూడా వీక్తాడు. వచ్చిన దగ్గర ఏమంటారు ముల్యం కూడా చదువుకొని పత్తలే కూడా వీక్తారు. వాళ్ళ ముందర ఒప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మాయి ఒప్పుకుందిగా పిల్ల అనుకుంటారు. వాళ్ళు కూడా సరే అనుకుంటారు. కట్ట కానుకలు మాట్లాడారు. 16 తులాల బంగారం అనగా అమ్మర కొడుక 16 తులాల బంగారం అంటే ఈ కాలంలో దగ్గర 20-25 లక్షలు అవుతాయి. 20-25 లక్షల బంగారం అయిపోయి ఇప్పుడు బడి బాసలు అలాగనే పెడుతుండే. బండి పెడుతుండే. బండికి ఎంత దిగసేట బండి అయినా కానీ ఈ కాలంలో 1,50,000 2 లక్షల రూపాయలకు ఏమైనా బండి ఉంది. మామూలుగా చిన్న బండి అంటే 1,10,000 1,20,000 చిన్న బండి ఉంది. అటు 20-25 లక్షలు, ఇటు బండి వచ్చాయి, బడి బాసలు వచ్చాయి, మంచాలు వచ్చాయి. మళ్ళీ లగం చేసి లగం గిట్టి చేయిస్తామన్నారేమో. దానికి ఒక 4-5 లక్షలు మిలిగాయి. అన్ని రకాలుగా పొరగాడు ఆశపడి అమ్మాయి కూడా బాగానే ఉంది అనుకొని ఆడ మెడ ఊపే. నువ్వేమో గీ కంప పెడితే పాడైపోను. మరి ఈ కంప పెట్టేదేదో ఈ నీ ఊరిలో 10 మంది తీసుకుపోయి ఇంటి ముందర టెంట్ అయిపోయినావు. నేను ప్రేమించిన అమ్మాయి నాకే కావాలి, నేనే పెళ్లి చేసుకుంటాను నువ్వని అనాలి. లేదు నన్ను ఫలానునే ప్రేమించాను, నేను ఆనెమ్మటే ఉంటా, సచ్చినా బతికినా అని ఆ అమ్మాయి అనాలి. ఆ అమ్మాయి అనపాయే నువ్వేం గీ పని చేస్తే ఉత్తపు నేను పోరగాడు మధ్యలో బదనం కావాలి.
ఇప్పుడు ఆ విజయ్ గౌడ్ అంటే ఆయన గోపాల్ అంటే ఆయన తండ్రి కొడుకులు వాళ్ళు బదనం అయినట్టుగా లెక్క. ఒకవేళ వాళ్ళకి తెలిస్తే తెలిసిందేమో, నేను కాదనను, తెలిస్తే తెలిసిందేమో, వీడు గతంలో చెప్తే చెప్పిండేమో. కొంతమంది ఏమంటే ఈ కాలంలో పిల్లలు దొరకలేదు ఏదో ఒకటి పట్టణాయన అంటే అనుకునేమో, మరి పెద్ద మంది చేసుకురేమో. నువ్వు పోయి గీ కంపలి పాడైతే ఎట్ట పాడైతే రేపన్నాడు ఆ పొల్ల కోలని వస్తారా? మరి గీంత ధైర్యం చేసినవి అమ్మాయిని తీసుకొని ఎక్కడ పత్తలే కూడా పోతే అయ్యేపోవు కదా. నీ లెక్క అందరికి ఇదే పని చేయాలంటే ఇక ఊర్లలో పెళ్ళిళ్ళు కావు. నీ లెక్క గిదే పని చేస్తే అందరికి ప్రేమించిన వాళ్ళ ఇంటి ముందర పోస్టర్లు అతికిట్టుకుని పోతే ఎవడన్నా పెళ్ళిళ్ళు అయితే అయిలాయిగా. మీరే చెప్పు మరి. పొరగాది తప్ప, లేకపోతే పొల్ల తప్ప, లేకపోతే ఆ పొల్లని ప్రేమించిన ఈ పొరగాని తప్ప, లేకపోతే ఆ ఏది తెలవకుండా లగ్గం సెట్ చేసిన ఆలయ్యమ్మ తప్ప, తెలిసి పెళ్లి చేసే ఈ లయ్యమ్మ తప్ప, ఓ తప్ప అనేది ఇక మీరే చెప్పాలి. నేను చెప్తే బాగుండదు, పాడైపోను.